హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా, మళ్ళీ బ్లౌజ్ కటింగ్ అయినా అనుకుంటున్నారా? ఈ కటింగ్ గురించి ఏమి వివరించరండి. ఇది స్టిచ్చింగ్ అయితే పెట్టాను, కటింగ్ కూడా పెడదాం అనుకున్నాను. కానీ చూడండి ఎంత లైట్గా పడిపోయిందో మార్కింగ్ అనేది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే చూపించట్లేదండి. చూడండి, కటింగ్ చేసే విధానం మీరు చూస్తే నేను చెప్పేది వినండి. కానీ ఇంకా కటింగ్ అయితే మీకు అర్థం అవ్వదండి. ఎందుకంటే మార్కింగ్ అనేది అసలు నేను బ్లూ కలర్ తీసుకున్నాను, స్పష్టంగా పడుతుందిలే చెప్పొచ్చు అనుకున్నాను, కానీ పడలేదన్నమాట. ఇంకా ఇలాంటి లైట్ కలర్స్ మీద వేసినప్పుడు చూడాలంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కనిపించినప్పుడు. అందుకే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను అనమాట. అంటే టైలరింగ్కి సంబంధించిన విషయమే మాట్లాడేసుకుందాం మనము. ఒకటి ఏంటంటే, చాలామందికి రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారు కుట్టేవాళ్ళు. రోజుకి 10 కుడతారా, 15 కుడతారా, ఎన్ని కుడతారు, ఎలా కుడతారు, మేము ఎందుకు కుట్టలేకపోతున్నాం, నేను ఒకటే కుడుతున్నాను, రోజంతా 2 బ్లౌజులు అవుతున్నాయి, రోజంతా 3 బ్లౌజులు అవుతున్నాయి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఇది ఎక్కువగా బిగినర్స్కే ఉంటుందండి. అనుభవం ఉన్న వాళ్ళకైతే ఉండదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఎంత కుట్టగలం అనేది. ఆల్రెడీ కుట్టే వాళ్ళకి, బాగా అనుభవం ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఎందుకు కుట్టలేకపోతున్నాను, నేను 2 కుడుతున్నాను, రోజంతా కుడితే నాకు ఒక బ్లౌజ్కి 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, బ్లౌజ్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ముగిస్తారో వాళ్ళకే తెలియదనమాట. అలా ఉంటారనమాట. అలా మాత్రం చేయకండి. ఒక బ్లౌజ్ కుట్టడానికి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా చివరి వరకు అయిపోయే వరకు కూర్చొని కుడితేనే మీకు కుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. 2 కుట్లేసి పక్కన పడేసి మళ్ళీ వచ్చి మళ్ళీ 2 కుట్లేసి అలా అలా మాత్రం కుట్టకూడదండి. బ్లౌజ్ కూడా సెట్ అవ్వదు. ఖచ్చితంగా కూర్చున్నారంటే మీకు 1.5 అవర్ పట్టని, 2 అవర్స్ పట్టని పూర్తిగా కుట్టేసి లేసి వెళ్ళండి. ఎందుకంటే స్టార్టింగ్లో బిగినర్స్ చేసే మిస్టేక్ అదే అనమాట. ఇంకా 10 బ్లౌజులు కుట్టగలమా రోజు మొత్తంలో? కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, నమ్మాలా వద్దా అని మీకు డౌట్గా ఉంటుంది కదా. రోజుకి 10 కుడతాను, సీజన్లో ఎన్ని కుడతాను లెక్కే ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా లేట్ నైట్ వరకు కుట్టగలను, 15 కుట్టగలను, ఎక్కువగా కుట్టగలను నేను అనేది ఎంతవరకు వాస్తవం అనేది మనం మాట్లాడుకుందాం. నా అనుభవంతో చెప్తున్నానండి. కుట్టగలమా లేదా, కుడతామా లేదా అనేది, కుట్టాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అని నేను చెప్తాను చూడండి ఈరోజు వీడియోలో. రోజుకి 10 బ్లౌజులు కుట్టాలి అని మీరు టార్గెట్ పెట్టుకుంటే కుట్టొచ్చండి. ఎలా అంటే, టార్గెట్ మైండ్లో బాగా గట్టిగా ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఈరోజు నేను 10 కుట్టాలి అని చెప్పేసి కుట్టొచ్చు. కాకపోతే పక్కా ఈరోజు కుట్టే 10 బ్లౌజులకి ముందు రోజు అనేది ఖచ్చితంగా కటింగ్ అయిపోయి ఉండాలి. అదే రోజు కట్ చేసుకొని అదే రోజు 10 బ్లౌజులు కుట్టడం అనేది అసాధ్యం. అది జెంట్స్ టైలర్స్కి సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, బొటిక్స్లలో సాధ్యమవుతుంది. ఎందుకంటే మాస్టర్ ఉంటాడు, కట్ చేసిస్తారు, కుట్టేవాళ్ళు స్టిచ్చింగ్కే కూర్చుంటారు. జెంట్స్ కదా, కొంచెం స్టామినా అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోగలరు, ఎక్కువ స్పీడ్గా కుట్టగలరు, లేట్ నైట్ వరకు ఉండగలరు. అది లేడీస్కి అయితే సాధ్యం కాదు కదా. మార్నింగ్ మీరు 9కి స్టార్ట్ చేసిన వర్క్ అనేది ఇంట్లో పనంతా ముగించుకొని 9కి స్టార్ట్ చేసిన మీరు కటింగ్ పెట్టుకున్నారనుకోండి, 10 బ్లౌజులు కట్ చేసేసరికి ఒక్క బ్లౌజ్కి 10 నిమిషాలు టైం వేసుకున్న 2 అవర్స్ లేదా 2 అవర్స్ లోపలే కట్ చేయొచ్చు మీరు 10 బ్లౌజులు. ఖచ్చితంగా అంత టైం అయితే పడుతుందండి. కట్ చేయడానికి అంత టైం వెళ్ళిపోతే స్టిచ్చింగ్కి ఎంత పడుతుంది? మినిమం బ్లౌజ్కి నేను 20 మినిట్స్లో కుడతాను, 35 మినిట్స్లో కుడతాను అనేది మాత్రం వాస్తవం కాదండి. నేనైతే ఇది గట్టిగా చెప్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టొచ్చు, ఒక 30 మినిట్స్లో కుట్టేయచ్చు ప్లెయిన్ బ్లౌజు. ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్కి ఎంత అనుభవం ఉన్నా 40 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీరు 35 మినిట్స్లో కుడుతున్నారంటే మీరు అన్నీ ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తున్నట్టు అర్థం అనమాట. కరెక్ట్గా కుట్టట్లేదని అర్థం అంతే. ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్కి 40 మినిట్స్, కొంచెం స్లోగా కుడితే 45-50 మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి. 40 మినిట్స్ అయితే ఖచ్చితంగా లైనింగ్ బ్లౌజ్కి పడుతుంది. దాని మీద మీరు వేసేసుకోండి, లెక్క వేసేసుకుంటే. మీరు లేవ్వకుండా కూర్చుంటే 40 మినిట్స్కి ఒక బ్లౌజ్ అంటే ఎన్ని గంటల టైం పడుతుంది 10 బ్లౌజెస్ కుట్టడానికి అనేది అంచనా వేసుకోండి. మీరు 9కి స్టార్ట్ చేసి కటింగ్ చేసేసరికి ఒక 11 అయిందనుకోండి, 11 తర్వాత మీరు స్టార్ట్ చేస్తే 1 వరకు ఖచ్చితంగా ఒక 5 బ్లౌజులు కుట్టాలి. 1 తర్వాత తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్న 1:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు. మరి 4కే లేస్తామంటే కుదరదు. 6 వరకు ఇంకొక 5 బ్లౌజులు కుట్టేసుకోవచ్చు. అది అస్సలు మిషన్ మీద నుంచి పక్కకు జరగకుండా కూర్చుంటేనే అవుతుందండి అది. వేరే పనులేమీ పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మిషన్ పైనే ఉండాలి. ఎవరైనా వచ్చినా కూడా లేచి మాట్లాడడం అలాంటిది ఎవరు డిస్టర్బెన్స్ కూడా మధ్య మధ్యలో చేయకుండా ఉంటేనే సాధ్యమవుతుందండి 10 బ్లౌజులు అనేది. కానీ
ఈరోజు మిషన్ మీద కూర్చొని మీరు అంత హెవీగా వర్క్ చేస్తే నెక్స్ట్ డే చేయగలరా? మీరు చేస్తున్నారు ఎవరైనా అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీరు చాలా గ్రేట్ అండి, నేనైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది లేడీస్ ఒకరోజు వర్క్ ఎక్కువగా ఉందని ఎక్కువగా కుట్టేస్తారు, కానీ నెక్స్ట్ డే అంత ఇంట్రెస్ట్ ఉండదు మీకు. మళ్ళీ కుట్టాలి, మళ్ళీ 10 బ్లౌజెస్ కుట్టాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది కుడతారండి, వాళ్ళ పట్టుదలకైతే మెచ్చుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళు అయితే కుట్టగలరు. మళ్ళీ ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట, కుట్టాలి రోజు ఇన్ని బ్లౌజెస్ అని. కానీ చాలామంది లేడీస్ అయితే ఈరోజు 10 కుట్టినా రేపు మళ్ళీ 10 కుడతా, ఇదే టైం మెయింటైన్ చేసి కుడతామనేది మాత్రం సెట్ అవ్వదండి. ఎందుకంటే కుట్టలేరు అనమాట, నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఒక్కరమే రోజు 10 బ్లౌజులు కుట్టాలని పెట్టుకోవడం కంటే నేను చెప్పేది ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా, స్ట్రెస్ అనేది బాగా పడుతుంది మైండ్ మీద అనేది. 10 బ్లౌజులు కుట్టాలన్నప్పుడు టైం అయిపోతుంది, బ్లౌజులు కనిపిస్తూ ఉంటాయి, అయ్యో అయిపోవట్లేదు అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నేను కుడదాం అనుకుంటున్నాను, టార్గెట్ పెట్టుకున్నాను కదా అని పడి కుట్టేస్తే నెక్స్ట్ డే అయితే ఇంట్రెస్ట్ ఉండదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. 10 బ్లౌజులు కుట్టాలంటే ఇంట్లో వర్క్ ఏమీ పెట్టుకోకూడదు. నేను చెప్తున్నాను కదా, ఇంట్లో ఆడవాళ్ళకి బోలెడంత ఉంటుంది. అది మనకు తరగని ఆస్తి లాంటిది అనమాట ఇంట్లో పని అనేది. ఆ పని అయితే చాలా ఉంటుంది కదా. ఆ పనికి, ఇంట్లో పని చేయడానికి ఒక మనిషి ఉంటే మనకి టైంకి టీ తాగే టైంకి టీ, టిఫిన్ చేసే టైంకి టిఫిన్, లంచ్ టైంకి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు, అలసిపోరనమాట. ఇది ఒక్క వర్కే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అలసిపోకుండా వర్క్ అనేది అయిపోతుంది. లేదు మేము ఇంట్లో మొత్తం మేమే చేసుకోవాలి, ఇక్కడ బ్లౌజులు మేమే స్టిచ్ చేయాలి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి, వచ్చిన తర్వాత మేమే అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి వాళ్ళకంటే మాత్రం అది సాధ్యం కాని పని అండి, చేయలేరనమాట. ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా ఉండి ప్రతిదీ హెల్పింగ్ ఉంది మీకు అనుకుంటే మాత్రం రోజుకి 10 బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చు. నేనైతే అనుభవంతో చెప్తున్నాను, ఊరికి టైంపాస్కి అయితే చెప్పట్లేదు. చూడండి, మీకు ఎవరికైనా మీరు స్టిచ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా నాకు తెలియాలన్నమాట. నా ఒపీనియన్ ఒక్కటే కాదు కదా, దీంట్లో చాలామంది టైలర్స్ ఉన్నారనమాట, అందుకే చెప్తున్నాను. అదే జెంట్స్ టైలర్స్ అనుకోండి, మార్నింగ్ లేస్తారు వెళ్ళిపోతారు, ఇంకా వర్క్లో బిజీ. చెప్తున్నాను కదా, నేను చాలా జెంట్స్ టైలర్ షాప్లు ఉన్నాయి, నేను చూస్తున్నాను. 6 వరకు వచ్చేస్తారండి వాళ్ళు. 6 వరకు వచ్చేసి కటింగే పెట్టేసుకుంటారు, రాగానే కటింగ్ పెట్టేసుకొని తర్వాత ఒక 9 వరకు కటింగ్ అయిపోతుంది, తర్వాత స్టిచ్చింగ్ కూర్చుంటారనమాట. చాలా బట్టలు అయితే కుట్టిస్తారు వాళ్ళు. మనకు లేడీస్కి అలా సాధ్యమవుతుందా అంటే ఇంట్లో ఒకరు ఉండాలి కదా, చూసుకోవడానికి ఒకరు ఉంటే సాధ్యమవుతుంది. లేకపోతే ఖచ్చితంగా మినిమం కనీసం 9 అన్నా అవుతుంది ఇంట్లో పనులతో. ఇంకా అందుకని చెప్పేసి రోజు 10 కుట్టే కంటే రోజు మనం ఈజీగా ఆడుతూ పాడుతూ ఒక 6, 7, 8 వరకు కుట్టుకోవచ్చు. ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోకుండా, టెన్షన్ అనేది తీసుకోకుండా మినిమం 6 కుట్టుకోండి చాలు ఒక్క రోజులో. ఒక 6 కుట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 6 ప్లాన్ చేసుకోండి. ఒకే రోజు 10 కుట్టి మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చే కంటే కూడా ఒకరోజు 6 బ్లౌజులు, ఒకరోజు 6 బ్లౌజులు, లేదు మేము ఇంకా కుట్టగలం మాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒక 7, 8 వరకు కుట్టుకుంటే సరిపోతుందండి. రోజు 10 బ్లౌజులు కుడుతూ మేము కంటిన్యూగా కుడతామంటే ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ సమస్య అయితే వస్తుంది, ఇది మాత్రం పక్కా. టైలరింగ్ చేసేవాళ్ళు అలాగే కూర్చొని చేయకూడదు, మధ్య మధ్యలో లేస్తూ ఉండాలి, అటు ఇటు తిరుగుతుండాలి. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువైపోతుందంట బాడీకి, చాలామంది చెప్తుంటారండి. నాకు కూడా అదే సమస్య, కానీ మరీ నన్నైతే ఏమీ వేధించదు హీట్ అనేది. కొంతమంది హీట్ బాడీ ఉంటే ఇంకా హీట్ ఎక్కువైపోతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మధ్య మధ్యలో లేస్తే బెటర్. అదే పనిగా కుట్టుకుంటూ కూర్చుంటే కూడా ఎక్కువగా స్ట్రెస్ అనేది మైండ్ మీద పడిపోయి హెల్త్ సమస్యలు చాలానే వస్తూ ఉంటాయన్నమాట. అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా 10 బ్లౌజులు కుట్టాలి, రోజు కుడుతున్నాం అనేది మాత్రం కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి అవ్వదన్నమాట. కుట్టాలి అనుకుంటే మాత్రం ప్లానింగ్ పక్కా, ముందు రోజు లైనింగ్ తడపాలి, కటింగ్ అయిపోయి ఉండాలి. లేడీస్కి అయితే మాత్రమే చెప్తున్నాను నేను, జెంట్స్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. మీరు ముందు రోజు లైనింగ్ తడిపి కటింగ్ అనేది ముందు రోజు నైటే అయిపోవాలన్నమాట. పొద్దున్న లేసి ఇంట్లో పని చేసుకొని స్టార్ట్ చేసిన అసలు కదలకుండా, మిషన్ మీద నుంచి ఎటు లేవకుండా మధ్యాహ్నం వరకు ఒక 5 బ్లౌజులు, మధ్యాహ్నం తర్వాత ఒక 5 బ్లౌజులు స్టిచ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడో ఒక రోజు మాత్రమే. లేదు మేము రోజు కుడుతున్నాం అనేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. మీరు రోజు నిజంగా 10 బ్లౌజులు కుడుతున్నారా అనేది ఒక కామెంట్ చేయండి.
నేనైతే కుట్టలేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకప్పుడు కుట్టేదాన్ని కానీ ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేశాను. అస్సలు కుట్టట్లేదనమాట. ఎందుకంటే ఎంత తక్కువగా కుట్టుకుంటే చాలు అంత బెటర్‌గా ఉంటది హెల్త్ అనేది నాకైతే అర్థమైపోయిందనమాట. అందుకని చెప్పేసి మినిమమ్ ఒక 5 కటింగ్ చేసే వాళ్ళకి కటింగ్ చేసి ఇచ్చేసి 4 లేదా 5 ఒక్కొక్క రోజు అస్సలే కూర్చుంటాను. ఆ రోజు హెల్త్ బాగాలేదు, సహకరించలేదు, ఏదో ఒక సమస్య ఉందనుకోండి కటింగ్ మాత్రమే చేస్తాను. మిగతావి ఏదైనా పని చూసుకుంటాననమాట. అలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 10 కుట్టారనుకోండి రోజుకి, రోజు కుట్టలేరనేది నేను చెప్తున్నానండి. ఇంకా కొంతమంది అబద్ధాలు బాగా చెప్పేస్తూ ఉంటారు. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం బాధపడతారంటే, వామ్మో నేనెప్పుడు కుట్టేది వాళ్ళు 10 బ్లౌజులు కుడుతున్నారు. నాకు ఒక్క బ్లౌజుకు 2 అవర్స్, 3 అవర్స్ పడుతుంది. నాకసలు ఇంకా రాదేమో, ఇంతేనేమో అనుకుంటారు. వాళ్ళు చెప్పేది నిజమా కాదా ఆలోచించండి ఒక్కసారి మీరు. కొంతమంది కుట్టగలరు కానీ అందరూ కుట్టలేరు. నిజాలు చెప్తే నమ్మరండి చాలామంది. అబద్ధాలకే ఎక్కువగా అడాప్ట్ అయిపోతారనమాట. వాళ్ళు చెప్పింది ఏదో వేదవాక్కులాగా నమ్మేస్తుంటారు కొంతమంది. ఎన్ని కుడతావక్క అని అడిగితే నేను ఎన్నైనా కుట్టగలను. నేను సీజన్‌లో కొంతమంది లేట్ నైట్ 11 వరకు కుడతాను, 1 వరకు కుడతాను, 2 వరకు కుడతాను, మళ్ళీ మార్నింగే లేస్తాను. చూడండి ఒక్కరోజు ఒక 1 అవర్, 2 అవర్ నిద్ర సరిపోకపోతే నెక్స్ట్ డే మన పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మొహం వాచిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, నిద్ర సరిపోక, చేసే పని మీద ఇంట్రెస్ట్ లేక, చిరాగ్గా ఉంటుంది. అలాంటిది మేము లేట్ నైట్ వరకు కుడతాము. 11 అవుతుంది, 12 అవుతుంది. ఎప్పుడో పండగల సీజన్‌లో ఒకసారి అంటే సెట్ అవుతుంది. కానీ నేను కుట్టేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు కుట్టట్లేదు. కుట్టేదాన్ని కాదండి. నైట్‌లో అస్సలు కుట్టడానికి పెట్టుకోకండి అసలు. డే టైంలోనే చేయండి. ఒక టైమింగ్ పెట్టుకోండి. ఈ టైం నుంచి ఈ టైం వరకే కుట్టాలి. తర్వాత ఎనఫ్ కటింగ్ కుట్టుడు పక్కన పెట్టేసి కటింగ్ చేసుకోవడమో, హెమ్మింగ్ చేసుకోవడం మిగతా పని చూసుకోండి. ఎందుకంటే మీ మైండ్ ఫ్రీగా ఉంటుంది. స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా అయిపోకుండా మీరు కష్టపడుతున్నామే అనే ఫీలింగ్ లేకుండా ఈజీగా ఆడుతూ పాడుతూ పని అయిపోతుందనమాట. లేదు మేము లేట్ నైట్ వరకు కుడతామంటే నెక్స్ట్ డే పడుకోవాల్సిందే ఖచ్చితంగా. నెక్స్ట్ డే పడుకోవాల్సిందే మీరు ఖచ్చితంగా. ఇంకా ఒక 2 రోజులు కుడతారు, మూడో రోజు మీ పరిస్థితి. అందుకని వస్తున్నాయి కదా బట్టలు అని చెప్పేసి పడి స్టిచ్చింగ్ చేయకుండా ప్లానింగ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఖచ్చితంగా బ్లౌజులు తీసుకున్నామంటే మినిమం వారం రోజుల టైం ఎవరమైనా తీసుకుంటాం. ఆ వారంలో ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు ఇవ్వాలి, వీళ్ళకి ఎవరెవరు ఉన్నాయి, ఇలా ప్లాన్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్లానింగ్తో వెళ్ళండి. కానీ రోజు 10 కుట్టాలని టార్గెట్ పెట్టుకుంటే కుట్టగలరు. ఇంట్లో ఎవరైనా హెల్పర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కుట్టగలరు. అలా హెల్పర్ ఉంటే రోజు కుట్టుకోవచ్చండి, మంచిగా కుట్టుకోవచ్చు. కాకపోతే ఇంట్లో పనంతా చేసుకొని మనమే కుట్టాలంటే మాత్రం రోజు సాధ్యం అవ్వదు. ఒకరోజు కుట్టొచ్చు, ఒకరోజు తక్కువగా కుట్టొచ్చు. అది కొంతమంది కుడతారు మొండి పట్టుదలతో. వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చేయాలి నేనైతే చెప్తున్నాను. మొండిగా ఉంటారనమాట. వర్క్ అంటే అంత పిచ్చి ఉంటుంది వాళ్ళకి, హెవీగా కుట్టేస్తూ ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారండి, అందరూ కుట్టరు. ఇంకా ఈ జెంట్స్ టైలర్స్ అయితే ఖచ్చితంగా కుడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో వర్క్ ఏమీ ఉండదు. ఇంకా ఇంట్లో వర్క్ లేకుండా మార్నింగే వచ్చేస్తారు. నైట్ వరకు ఎంత లేట్ నైట్ అయినా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళకి స్టామినా అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కుట్టగలరు, వాళ్ళు ఎక్కువసేపు కూర్చోగలరు, స్పీడ్గా కుట్టగలరు. చూస్తూ ఉంటాం కదా కొంతమందిని వీడియోలలో, మనం వేరే షాపులలో వాళ్ళైతే కుట్టగలరు. కానీ నేను లేడీస్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో అయితే నేను కటింగ్ గురించి చెప్దాం అనుకున్నాను. కానీ ఏదైనా కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా, నేను కుట్టలేకపోతున్నాను, నేను రోజంతా 2 కుడుతున్నాను, రోజంతా ఒకటే కుడుతున్నాను అని బిగినర్స్ కోసమే చెప్తున్నానండి. ఇది నేను చెప్పడం కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. దాని గురించి పట్టించుకోకుండా నాకు తెలిసింది నేనైతే ఇప్పటివరకు చెప్తూ వస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ రాయండి చూస్తున్నామని చెప్పేసి. చూస్తారు, వ్యూస్ అయితే బాగానే ఉంటాయండి, పర్వాలేదు. కొంతమందితో పోల్చుకుంటే నాకైతే వీడియో ఎన్ని వేలు పోయింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, వైరల్ అయిందా లేదా అదంతా నేను పట్టించుకోను. పక్కన వీడియో నేను కరెక్ట్గా వీడియో ఈరోజు తీసానా, పెట్టానా లేదా, దాంట్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చానా లేదా అదే చూసుకుంటాను. వ్యూస్ వస్తే వస్తాయి, లేకపోతే లేదు, నచ్చితే వస్తాయి, లేకపోతే లేదన్నట్టుగా
వదిలేస్తాననమాట. నచ్చితే అంటే కొంతమందికి నచ్చదండి వీడియో. ఎందుకంటే నిజాలు మాట్లాడతాను ఎక్కువగా. నిజాలు మాట్లాడితే కొంతమందికి నచ్చదు కాబట్టి చూడరనమాట. చూసేవాళ్ళు చూస్తారు, నచ్చేవాళ్ళు చూస్తారు. అంతకు మించి ఏమీ లేదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి.